హాయ్ గైస్! నా పేరు శివ. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు ఒక వెబ్‌సైట్ గాని, బ్లాగ్ గాని మనము క్రియేట్ చేయాలంటే ముందుగా మనము 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఒకటొచ్చేసి డొమైన్ అనేది తీసుకోవాలి. 2 హోస్టింగ్ అనేది తీసుకోవాలి. అసలు డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే. హోస్టింగ్ అంటే మనకు ఏదైతే ఇల్లనేది ఉందో అదే విధంగా ఇంటర్నెట్‌లో కూడా మనకు ఒక స్టోరేజ్ అనేది అవసరమవుతుంది. అదెందుకంటే, మనం ఒక పేరనేది డొమైన్ అనేది తీసుకుంటాం. అంటే మనం ఏదైతే ఏ పేరు మీద అయితే మనము వెబ్‌సైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో, ఆ పేరు మీద మనము డొమైన్ అనేది రిజిస్టర్ చేసుకుంటాము. దాన్ని మనం డొమైన్ అంటాము. ఓకే. ఆ డొమైన్‌లో మనము ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, ఫైల్స్ గానీ ఏదైతే మనం భద్రపరచాలనుకుంటున్నామో, అంటే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం హోస్టింగ్ అంటాము. అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి మనకు హోస్టింగ్ అనేది కావాలి. మనకు అంటూ ఇంటర్నెట్‌లో ఒక స్టోరేజ్ అనేది కావాలి. దానిని హోస్టింగ్ అంటాము. కాబట్టి మనం హోస్టింగ్ అనేది తీసుకోవాలి. అదే విధంగా డొమైన్ కూడా తీసుకోవాలి. కానీ మీరు ఈ వీడియోలో ఓన్లీ ఒక హోస్టింగ్ తీసుకుంటే సరిపోతుంది. డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. అదెలాగో ముందు ముందు చూద్దాం. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. అదే విధంగా మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఎందుకంటే ముందు ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా ఉంటాను కాబట్టి ముందు ముందు చాలా వీడియోలు అయితే వస్తాయి. మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా ఆహ్, హ్మ్, నేర్చుకున్నప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అవన్నీ మీరు ఇబ్బంది పడకుండా మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన ఛానెల్‌ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం డొమైన్ అండ్ హోస్టింగ్‌ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఈ డాష్‌బోర్డ్ అయితే వస్తారు మీరు. ఇక్కడ చూడండి, మనము ఇంటర్నెట్‌లో మనం హోస్టింగ్ తీసుకోవడానికి, డొమైన్ తీసుకోవడానికి చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. కానీ అందులో నేను సైట్ కంట్రీ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మనకు క్లౌడ్ హోస్టింగ్‌ని చాలా చీప్ ప్రైస్‌లో అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వేరే దాంట్లో మనం సైట్‌లలో చూసుకుంటే వెబ్ హోస్టింగ్‌నే వాళ్ళు చాలా ప్రైస్‌కి అయితే అమ్ముతున్నారు. కానీ ఇక్కడ సైట్ కంట్రీలో మాత్రం చాలా క్లౌడ్ హోస్టింగ్ చూడండి ఇక్కడ ప్రీమియం క్లౌడ్ అన్ని క్లౌడ్ హోస్టింగ్. క్లౌడ్ హోస్టింగ్ అంటే చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగా అయితే ఉంది. మీరు కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరక్కడ క్లిక్ చేయంగానే ఇక్కడ మీరు ఈ డాష్‌బోర్డ్ అయితే వస్తారు. ఇక్కడ మీరు ఫస్ట్ అసలు ఏమి తెలీదు. వెబ్‌సైట్స్ గురించి తెలీదు. కొత్తగా వచ్చారు. కొత్తగా ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నారు. ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారైతే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను మొత్తం కంప్లీట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ముందుగా మీరు టెస్ట్ చేయడానికి అదే విధంగా ఒక్క వెబ్‌సైట్ మాత్రమే స్టార్ట్ చేయడానికైతే మీకు పబ్లిక్ క్లౌడ్ అనేది సరిపోతుంది. ఓకే. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంతవుతుంది ఏందనేది. ఇక్కడ సీడ్ అని ఉంది గదా! ఎస్‌ఈఈడీ. సీడ్ అనే ప్లాన్‌లో మనకు ₹49కి పర్ మంత్ పడుతుంది. మనకు జస్ట్ ₹49 అంటే ₹50 నెలకి మనకు మంత్లీ రీచార్జ్ అంతా గూడా గాదు మన మొబైల్‌కి. జస్ట్ ₹50కో మనకు ఇక్కడ చూడండి వన్ వెబ్‌సైట్ అయితే హోస్ట్ చేసుకోవచ్చు. 5 జీబీ అనేది స్టోరేజ్ అనేది మనకు ఇంటర్నెట్‌లో ఇస్తారు వీళ్ళు. ఫ్రీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్ఎల్ అనేది మనకు యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తవి. అవన్నీ మీకు దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ₹49కి. కానీ ఒక సీరియస్‌గా మీరు ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేసి మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే మాత్రం మీరు ప్రీమియం క్లౌడ్ అయితే తీసుకోండి. ప్రీమియం క్లౌడ్‌ని క్లిక్ చేయండి. ప్రీమియం క్లౌడ్‌లో మీరు ఎలీట్ తీసుకోవచ్చు, ప్రో తీసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ గాబట్టి ఇక్కడ ఎలీట్ ఉంది గదా! ఇది గూడా లైట్ ఉంది గదా! లైట్ గూడా సరిపోతుంది. ఇక్కడ చూడండి. 9ఎక్స్ ఫాస్టర్ 50 జీబీ ఎన్‌విఎంఈ స్టోరేజ్. అంటే ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుందో ఫాస్టెస్ట్ అది స్టోరేజ్ అదైతే మనకు 50 జీబీ అయితే ఇస్తారు. ఇక్కడ 2 జీబీ ర్యామ్ గూడా ఉంటుంది. 2 సీపీయూ కోర్ మనకు గూడా ఉంటుంది. ఫ్రీ ఎస్ఎస్ఎల్ సీడీఎన్ 1 మిలియన్ ఐనోడ్స్ ఉంటుంది. ఓకే. ఇలా మనకు చూస్తే అన్ని స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మెయిన్‌గా ఫ్రీ డొమైన్. కామ్ డొమైన్ గానీ, ఓఆర్‌జీ డొమైన్ కానీ, నెట్ డొమైన్ కానీ, ఎక్స్‌వైజెడ్ కానీ, ఇన్ గానీ మీకు 1 ఇయర్ వరకైతే వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. మీరు స్పెషల్‌గా కొనాలంటే కామ్ డొమైన్ 700, 800 దాకా అవుతుంది. కానీ మీరు రూ. 1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు ఫ్రీగా అయితే వస్తుంది. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ చూడండి అన్‌లిమిటెడ్ వెబ్‌సైట్ హోస్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఒక వెబ్‌సైట్, 2 వెబ్‌సైట్‌లనేవి ఉండదు. మీకు ఎన్ని కావాలంటే అన్ని వెబ్‌సైట్‌లయితే దీంట్లో యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి మీరు కొనాలంటే ఏం లేదు. ఇక్కడ చూడండి బిల్ ఉంది గదా! సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంది గదా! మీరు సంవత్సరం మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు మంచిగుంటే ఒక సంవత్సరం దాకా మన బిజినెస్ అనేది నడుస్తే తర్వాత మనం రెన్యువల్ అనేది జేసుకోవచ్చు. ముందే 3 సంవత్సరాలు తీసుకొని డబ్బులైతే వేస్ట్ అవుతాయి గాబట్టి మనం అంత అవసరం లేదు. యాన్యువల్ తీసుకుంటే సరిపోతుంది. బై నౌ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీ ఇష్టం అది. బై నౌని క్లిక్ చేయండి.
మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతది. ఇక్కడ చూడండి. మీరు ఏదైతే డొమైన్ తీసుకోవాలనుకుంటున్నారో, ఆ డొమైన్‌ని ఇక్కడ క్లిక్ చేయండి. నేను LERNSHIVA ఓకే. లెర్న్ శివ అని క్లిక్ చేశా ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి learnshiva.com అనేది నాకు అందుబాటులో అయితే లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి అందుబాటులో లేదు. మనకు అందుబాటులో ఉన్నదా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ నాకు అది అందుబాటులో లేదు కాబట్టి ఇక్కడ డాట్ ఇన్ అనేది అందుబాటులో ఉంది. డాట్ నెట్ ఉంది. డాట్ ఓఆర్‌జీ ఉంది. డాట్ ఎక్స్‌వైజెడ్ ఉంది. మనం దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. జీరో ఫీ పక్కన చూడండి. రూ. 1 కూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను డాట్ ఇన్ అనేది రిజిస్టర్ చేస్తున్నాను చూడండి. ఓకే. మనకు యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ప్రైస్ మనకు 4800 అనేది మనకు యాన్యువల్ ఫీజ్ ఇది. కాకపోతే మనకు ఇక్కడ డొమైన్‌కి చూడండి 1 ఇయర్ వరకి మనకు జీరో ఎలాంటి ఫీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకు రాకీ ఫెస్టివల్స్ ఇది ఆఫర్ అని పెడుతున్నారు. 2160 రూపీస్ డిస్కౌంట్. అవి బోను 2640 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కొంచెం జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది. చూడండి కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు చూసుకోండి ఒకసారి. మీకు ఏ ప్లాన్ వచ్చింది ఏందనేది ఇక్కడ మీకు కనిపిస్తది. ఓకే. ఓకే అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు యాన్యువల్ ప్లాన్ మనకు ఎంత పడుతుందనేది చూపిస్తుంది. మంత్లీ 400 అని పడుతుంది. ఇది ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ మీరు తీసుకోవాల్సినప్పుడు మీరు ఇది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. సెలెక్ట్ సర్వర్ లొకేషన్ ఉంది కదా! దీన్ని మీరు ఇక్కడ యూరోప్ అని ఉంటుంది స్టార్టింగ్‌లో. కానీ మీరు అంటే ఏ కంట్రీ కోసం అయితే మీరు బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ కంట్రీ లొకేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇండియా కంటెంట్‌ని ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇండియాని క్లిక్ చేసుకోండి. యూఎస్ఏ కోసం మీరు బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు యూఎస్ఏ అని క్లిక్ చేయండి. నేను ఇండియా కోసం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇండియాని క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ ఏం చేయొద్దు కింద మీరు. తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూ ఉంది కదా! దీన్ని కంటిన్యూ చేసేయండి. ఓకే. ఇక్కడ చూడండి మనకు జీఎస్టీ తోటి కలిపి మనకు 3115 అయితే అవుతుంది. రూ. 475 మనకు జీఎస్టీ అయితే పడుతుంది. మనకు అసలు అమౌంట్ వచ్చేసి 2640 దానికి 475 యాడ్ చేస్తే 3115కి మనకు ఇది టోటల్ బిల్ అయితే అవుతుంది. అయితే మనము రూ. 3000 మనం స్పెండ్ చేస్తే దాంట్లో మనం ఎన్ని వెబ్‌సైట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక వెబ్‌సైట్ అని కాదు. ఒక వెబ్‌సైట్ మనం ఏదో అలా చేసాము. అది సక్సెస్ కాకపోయినా ఇంకో వెబ్‌సైట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక 100 గాని 1000 వెబ్‌సైట్‌లన్నా మీ ఇష్టం. మీకెంత చేయాలనుకుంటే అంత అయితే చేసుకోవచ్చు. 3000 మనం స్పెండ్ చేస్తే. ఓకే. ఇక్కడ చూడండి కింద మెథడ్స్ ఉన్నాయి గదా! మీరు యూపీఐ తోటి చేయాలా? లేకపోతే నెట్ బ్యాంకింగ్ తోటి చేయాలా? పేపాల్ మన యూపీఐ సింపుల్‌గా అవుతుంది కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ డీటెయిల్స్ ఎందుకంటే మీకు తర్వాత యూజ్ అవుతది. ఫోను నంబర్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్‌ఔట్ అని పేజ్ క్లిక్ చేయండి. చెక్‌ఔట్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫోను నంబర్‌కైతే పేమెంట్ చేయమని ఒక మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్‌ని మీరు పేమెంట్ చేసేసి మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓకే. పేమెంట్ చేసిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. సర్వీసెస్‌ని ఇక్కడ సర్వీసెస్ దగ్గర ప్రీమియం క్లౌడ్ సర్వీస్ అని ఉంది గదా! నేను ఇది ఈ ఆహ్, ఆహ్, ప్రీమియం క్లౌడ్‌నయితే తీసుకున్నాను కాబట్టి నాకు ఈ ప్రీమియం క్లౌడ్ అనేది చూపిస్తుంది. మీకు కూడా ఇలాగే చూపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి డొమైన్ నేము మనం ఎంత పేమెంట్ అయితే పే చేశామో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. అదే విధంగా ఎక్స్‌పైరీ డేటు ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యారో బటన్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీకు యాక్సెస్ కంట్రోల్ ప్యానెల్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ హియర్ టు యాక్సెస్ కంట్రోల్ ప్యానెల్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేస్తే మీకు సి ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు హోస్టింగ్ ఉంటది కదా! సైట్ కంట్రీ ఎక్కువ హోస్టింగ్ మనం ఏదైతే హోస్టింగ్ తీసుకున్నామని చెప్పాం గదా! ఇంతకుముందు మనకు ఫైల్ మేనేజర్ అవన్నీ ఉంటాయని. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫైల్ మేనేజర్ గాని, మనకు డొమైన్స్ యాడ్ చేయడం గాని అవన్నీ దీంట్లో మనం చేసుకోవచ్చు. సి ప్యానెల్ ఇది. దీంట్లో చాలా సర్వీసెస్ అయితే దీంట్లో మనము చేసుకోవచ్చు. వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేయడం గాని అలా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం. ముందు మనము డొమైన్ తీసుకున్నాం గదా! హోస్టింగ్ కూడా తీసుకున్నాం గదా! తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ డొమైన్ సెటప్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏం కనిపియదు. నేను ఇంతకుముందు డొమైన్ తీసుకున్నాను గాబట్టి, ఇక్కడ యాడ్ చేశాను గాబట్టి, ఇక్కడ నాకు చాలా డొమైన్స్ అయితే చూపిస్తున్నవి. కానీ మీకు ఇలా ఏం చూపియదు. ఎంప్టీగా అయితే చూపిస్తుంది. ఇక్కడ యాడ్ న్యూ ఉంది గదా! ఇక్కడ మీరు యాడ్ న్యూని క్లిక్ చేస్తే, ఇక్కడ మీ డొమైన్ పేరు ఇచ్చేసేయండి. మీ డొమైన్ పేరు ఇచ్చేసి కింద క్రియేట్ ఉంది గదా! దీన్ని క్రియేట్ క్లిక్ చేస్తే మీకు డొమైన్ అనేది యాడ్ అవుతుంది.
తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపిస్తుంది. నేను ఒక సబ్ డొమైన్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే. ఇక్కడ నేను యాడ్ సబ్ డొమైన్ అని ఇస్తున్నాను. డెమో, డెమో అని ఇచ్చాను. డెమో డాట్ డెమో వద్దు టెస్ట్ అని ఇచ్చాను. టెస్ట్ డాట్ ఇక్కడ మనకు ఏదైతే మన డొమైన్ ఉంటుందో ఆ సబ్ డొమైన్ తోటి ఇది కనెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ యాడ్ సబ్ డొమైన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసి ఓకే. మీరు మెయిన్ డొమైన్ కూడా అంతే. మెయిన్ డొమైన్ దగ్గర మీ పేరు ఇచ్చేసి యాడ్ అని ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి టెస్ట్ డాట్ సూర్యోదయం డాట్ నెట్ అని అయితే మనకు వచ్చేసింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనము వర్డ్ ప్రెస్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? తర్వాత మనం బ్లాగ్ అనేది మొత్తం కంప్లీట్‌గా సెటప్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. మనము ఒక డొమైన్ తీసుకున్న తర్వాత, హోస్టింగ్ తీసుకున్న తర్వాత మనము cPanel‌లో లాగిన్ అయిన తర్వాత మనము డొమైన్ సెటప్‌లోకెళ్ళి యాడ్ న్యూ చేసి ఇక్కడ మనం డొమైన్ పేరు ఇచ్చేసి అంటే మనకు లెర్న్‌శివ డాట్ ఇన్ అని తీసుకుంటే లెర్న్‌శివ డాట్ ఇన్ అని ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తే మీకు యాడ్ అయితే అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే డొమైన్‌లో వర్డ్ ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి కింద వర్డ్ ప్రెస్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాయింటర్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మీకు చాలా అంటే మీకు ఏం చూపియదు. మీరేదైతే యాడ్ చేశారో ఆ డొమైన్ పేరైతే చూపిస్తుంది మీ పేరు. నేను చాలా డొమైన్స్ అయితే దీంట్లో యాడ్ చేశాను కాబట్టి నాకు చాలా చూపిస్తుంది. నేను ఇందాక ఏదైతే క్రియేట్ చేశానో సబ్ డొమైన్ దాన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను చూడండి. టెస్ట్ డాట్ సూర్యోదయం డాట్ నెట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ముందుగా అడ్మిన్ నేమ్ అంటే మనము దీంట్లో మన వర్డ్‌ప్రెస్ అడ్మిన్‌లో మనం లాగిన్ అయ్యేటప్పుడు మనకు గుర్తుండేటట్టు మనం ఒక అడ్మిన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను టెస్ట్ అని ఇస్తున్నాను. పాస్‌వర్డ్ అనేది 100% ఇక్కడ స్ట్రాంగ్ ఉంది కదా! 100% వస్తేనే ఇది యాక్సెప్ట్ అయితే చేస్తుంది. ఓకే. మీరు గూడా ఇది 100% వచ్చేటట్టు మీరు ఇలా నేనే పెట్టుకున్నట్టు కాదు. మీ ఇష్టం మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ 100% అయితే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అయితే రావాలి. ఇవి 2 మీకు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు లాగిన్ అయినా ఇవి రెండే యూజ్ అవుతాయి. ఇవి 2 యూజర్ నేమ్ అండ్ పాస్‌వర్డ్ అనేది మీకు ఇక్కడ పక్కన రాసుకోండి. తర్వాత మీరేం చేయొద్దు తర్వాత ఇక్కడ జస్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్‌స్టాల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చూడండి చెకింగ్ అని చూపిస్తుంది. ఇలా చెకింగ్ చేసిన తర్వాత మీకు మీ డొమైన్‌లో వర్డ్ ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి అయిపోతుంది. 17, 18, 19 ఓకే. ఇక్కడ చూడండి మనకు ఫినిష్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు లైవ్ అయితే చేసుకోవచ్చు మన వెబ్‌సైట్‌ని. టెస్ట్ డాట్ సూర్యోదయం డాట్ నెట్ అనేది నేను క్రియేట్ చేశాను కదా! ఇది కింది దాన్ని క్లిక్ చేయకండి. ఇది అడ్మిన్ ఇది మీ వెబ్‌సైట్‌ని చూడాలంటే దీన్ని ఓపెన్ న్యూ ట్యాబ్‌లో చేసేయండి. ఇక్కడ మనము ఎస్ఎస్ఎల్ అనేది యాక్టివ్ చేయలేదు కాబట్టి మనకు ప్రైవసీ అని చూపిస్తుంది. ఓకే. తర్వాత చేద్దాం. ప్రొసీడ్ టు ఆహ్, దీన్ని క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి మన వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయింది. మన వెబ్‌సైట్ చూడడానికైతే ఇలా ఉంది చూడండి ఇప్పుడు. ఇక్కడ పైన చూడండి టెస్ట్ డాట్ సూర్యోదయం డాట్ నెట్ మన మన వెబ్‌సైట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసాం. మనం దీంట్లో ఎలాంటి థీమ్ యాడ్ చేయలేదు. ఏం చేయలేదు కాబట్టి ఇలా ఉంది. కానీ మనం థీమ్‌లు అవన్నీ యాడ్ చేసిన తర్వాత చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అవి నెక్స్ట్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మనం అడ్మిన్ డాష్‌బోర్డ్‌లోకి అయితే లాగిన్ అవుదాం. ఇక్కడ చూడండి. ఇక్కడ రెండోది ఉంది కదా లింకు దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు అడ్మిన్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతది. ఓకే. చూడండి ఓపెన్ అయింది. ఓపెన్ అయింది కదా! మనం ఒకసారి మన వెబ్‌సైట్‌ని కూడా చూసుకుందాం. ఓకే. చూడండి ఇక్కడ. మన వెబ్‌సైట్‌ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇలా అయితే ఉంది కదా! తర్వాత మనము దీంట్లో మనము థీమ్స్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం థీమ్స్ ఇన్‌స్టాల్ చేయకముందు ముందుగా మనము ప్లగిన్స్ సెక్షన్‌లోకి అయితే వెళ్దాం. ప్లగిన్స్ ఉంది కదా! దీంట్లో ఇన్‌స్టాల్ ప్లగిన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వేరే ప్లగిన్స్ అయితే ఉన్నవి. దీన్ని మనం డిలీట్ అయితే చేసుకుందాం. డిలీట్ చేస్తున్నాను నేను. ఇది ఇది ఉంచేద్దాం. ఇది లైట్ స్పీడ్ ఉంది గదా! దీన్ని ఇలాగే ఉంచేద్దాం. ఇది ఎందుకంటే మనకి యూజ్ అయితే అవుతది. కాబట్టి ఇది అప్డేట్ అడుగుతుంది కాబట్టి అప్డేట్ చేద్దాం.
ఓకే. అప్డేట్ అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటిదంటే, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది గదా! సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత పర్మాలింక్స్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే మీకు డే అండ్ నేమ్‌లో ఉంటుంది. కానీ మీరు పోస్ట్ నేమ్‌లో దీన్ని క్లిక్ చేయండి. తర్వాత సేవ్ చేయండి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు జనరల్ గాదు, రీడింగ్‌లోకెళ్ళండి. రీడింగ్‌లోకు ఓకే. రీడింగ్ ఓకే. జనరల్‌కెళ్ళండి. జనరల్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీ బ్లాగ్ నేమ్ అంటే మీరు మీ పేరు ఏదైతే ఇయ్యాలనుకుంటున్నారో ఆ పేరైతే రాసుకోండి. నేను టీఎస్‌టి నేను టెస్ట్ కోసం కాబట్టి టెస్ట్ అని ఇచ్చాను. ఇక్కడ మీరు ట్యాగ్‌లైన్ అంటే మీరు ట్యాగ్‌లైన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇచ్చేసేయవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ టైమ్ జోన్ ఉంది గదా! టైమ్ జోన్‌ని మార్చుకోండి. మన ఇండియన్ టైమ్ జోన్ మార్చుకోండి. ఇక్కడ యూటీసీ 5:30 ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫార్మాట్ అనేది ఎలా ఉండాలి? సెప్టెంబర్ ఇలా ఉండాలా? ఇలా ఉండాలా? ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. కస్టమ్ ఇది గూడా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ టైమ్ ఫార్మాట్ కూడా మనం పెట్టుకోవచ్చు. పీఎం అనేది ఇలా ఉండాలా? స్మాల్ లెటర్స్ ఉండాలా? క్యాపిటల్ లెటర్స్ ఉండాలా? అనేది మనం సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఓకే. మనకు సేవ్ అయితే అయిపోయినాయి. సెట్టింగ్స్ కూడా అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము థీమ్‌ని యాడ్ చేయాలి ముందుగా. మనము అపియరెన్స్‌కెళ్ళి థీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని మనకు థీమ్స్ డిఫాల్ట్‌గా వస్తాయి. అవి డిలీట్ చేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే మనకు ఆ వెబ్‌సైట్ అనేది క్లీన్‌గా అయితే ఉంటుంది. దీన్ని ఇక్కడ చూడండి. డిలీట్ ఆప్షన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసి ఓకే చేసేయండి. ఇది పోయింది. ఇక్కడ దీన్ని కూడా డిలీట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ ఒక థీమ్‌నయితే ఉంచాలి. ఎందుకంటే మనము ఇన్‌స్టాల్ చేసే థీమ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఈ థీమ్ అయితే ఆటోమేటిక్‌గా లోడ్ అయితే అవుతుంది కాబట్టి ఒక థీమ్‌నయితే 2023 అంటే లేటెస్ట్ థీమ్‌నయితే దీంట్లో డిలీట్ చేయకుండా అలాగే ఉంచాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో అయితే మనకు డిఫాల్ట్‌గా ఫ్రీగా వచ్చే థీమ్స్ చాలా ఉన్నవి. 5884 థీమ్స్ అయితే ఉన్నాయి మొత్తం. మీరు దేన్నైనా ఇన్‌స్టాల్ చేయొచ్చు. బట్ కొన్ని థీమ్స్ మాత్రం మనకు సూపర్ ఫాస్ట్‌గా అయితే ఉంటాయి. మన వెబ్‌సైట్ లోడ్ అవ్వడం గాని, ఏదైనా పోస్ట్ లోడ్ అవ్వడం గాని. కాబట్టి మనకు అందరూ చాలా ఎక్కువగా యూజ్ చేసేది జనరేట్ ప్రెస్ థీము. ఓకే. ఇక్కడ చూడండి జనరేట్ ప్రెస్ అని ఉంది కదా! జనరేట్ ప్రెస్. మీరు ఇలా కూడా సెర్చ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లో కూడా జనరేటర్ ప్రెస్ అని మీరు ఎంటర్ చేసినా మీకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పైనే ఉంది కాబట్టి ఇక్కడ చూడండి. దీన్ని మీరు ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ యాక్టివ్ ఉంది కదా! దీన్ని యాక్టివ్ చేసేయండి. ఓకే. యాక్టివ్ అయితే అయింది. మనకు ఇంతకుముందు మనం చూసిన వెబ్‌సైట్ ఎలా ఉందో చూసారు కదా! ఇప్పుడు ఒకసారి మన వెబ్‌సైట్‌ని చూసుకుందాం. ఓకే. ఇప్పుడు మారిపోయింది కొంచెం. మనకు లుక్ అయితే కొంచెం మారింది. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మనకు ఈ థీము ప్రీమియం ప్లగిన్ ఒకటి కావాలి జనరేట్ ప్లస్‌కి. అది నేను ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడికెళ్ళి జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు రూ. 1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అది కొనాలంటే చాలా అవుతుంది కానీ మీరు ఫ్రీగా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు డౌన్‌లోడ్ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మీకు అక్కడ చూపిస్తుంది జనరల్ ప్లస్ థీమ్ అనేది. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. మీరు ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే మనము ప్లగిన్ ఉంది కదా! ప్లగిన్ సెక్షన్‌లోకొచ్చిన తర్వాత ఇన్‌స్టాల్ ప్లగిన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా! యాడ్ న్యూ క్లిక్ చేయండి. యాడ్ న్యూ క్లిక్ చేస్తే మనకు మన కంప్యూటర్‌లో ఎక్కడైతే మన ప్లగిన్ ఉందో అది చూసుకొని ఇక్కడ అప్‌లోడ్ అయితే చేయాలి. నేను నా కంప్యూటర్‌లో నుంచి నేను దీంట్లో అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ ప్లగిన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ తీసుకొచ్చి ఆ ప్లగిన్‌ని ఇక్కడ వదిలేస్తున్నాను. ఓకే. ఇక్కడ మనకి యాడ్ అయింది. ఇక్కడ తర్వాత ఇన్‌స్టాల్ నౌ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయితే అయింది. చూడండి ఇక్కడ ఆహ్, ప్లగిన్ సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది కదా! తర్వాత యాక్టివ్ ప్లగిన్ దీన్ని క్లిక్ చేయండి. ఓకే. మనకు సక్సెస్‌ఫుల్‌గా ప్లగిన్ అయితే ఇన్‌స్టాల్ అయితే అయింది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. అపియరెన్స్‌కెళ్ళి జనరేట్ ప్రెస్ కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఒరిజినల్ ప్లగిను. మీరు ఇక్కడ చూడండి రిసీవ్ ప్రీమియం అప్డేట్స్ అంటే
మీకు అప్డేట్స్ వచ్చినా అది ఆటోమేటిక్‌గా అప్డేట్ అయితే మనం చేసుకోవచ్చు. ఇది ప్రీమియం ఆహ్, ప్లగిను మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదొకటే కాదు ఇంకా చాలా చాలా ముందు ముందు థీమ్స్ కానీ, ప్లగిన్స్ కానీ నేనేదైతే తీసుకుంటానో అవన్నీ మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత కింద చూడండి ఇక్కడ యాక్టివ్ చేసుకోండి. ఇవి ఉన్నాయి కదా ఆప్షన్స్ ఇవన్నీ యాక్టివ్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ అన్నీ యాక్టివ్ చేసుకోండి. యాక్టివ్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. యాక్టివ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ సైట్ లైబ్రరీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! అది ఎలిమెంట్స్‌ని క్లిక్ చేయండి. తర్వాత సైట్ లైబ్రరీ క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి మీకు డెమో వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి కదా! డెమో వెబ్‌సైట్స్ అయితే మనకు కొన్ని వచ్చాయి. దీంట్లో మీరు మార్కెటర్ డెమో ఉంది కదా! దీన్ని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. అంటే మనము ఈ ఈ డిజైన్ అయితే ఏదైతే ఉందో అదంతా మనకు ఒక ఇట్లా ఇక్కడ అండర్‌స్టాండ్‌ని క్లిక్ చేసి ఇక్కడ బ్రింగ్ ఇంపోర్ట్ అంటే మనకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మన వెబ్‌సైట్‌లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. మనం సెపరేట్‌గా డిజైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కస్టమైజ్ అంటే మనం ఒక్కొక్కటి కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉండకుండా ఒకసారే ఇదంతా దాంట్లోకి ఇంపోర్ట్ అయితే అవుతుంది. దానివల్ల మనకు ఈ వెబ్‌సైట్ ఎలా ఉందో ఆ లుక్ అయితే మనకు ఉంటుంది. చూడండి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఈ థీమ్ వచ్చేసి మనకు చాలా సూపర్ ఫాస్ట్ అంటే మనకు యాడ్సెన్స్ కోసం అని గాని, లోడింగ్ పర్పస్ కోసం గాని ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంది దీన్నైతే యూజ్ చేస్తా ఉంటారు కాబట్టి ఇది చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి వ్యూ సైట్ ఉంది కదా! మన సైట్‌ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరే చూడండి. కంప్లీట్‌గా చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు టెస్ట్ అంటే మన వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి ఇలా ఉంది. తర్వాత మన మెను ఇది. మెను, అబౌట్ అస్, డీల్స్ అంటే మనకు ఇలా ఇది డెమో మెనూస్ అయితే ఉన్నవి. మనము మనకి ఏ విధంగా కావాలో అవన్నీ మనం తర్వాత తర్వాత చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనకు రీసెంట్ పోస్టర్స్ అని ఇక్కడ మనకు ఒక పోస్ట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఒక పోస్ట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కామెంట్ సెక్షన్ కింద మనకు మన వెబ్‌సైట్ పేరు ఇదంతా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫూటర్ మెనూ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చేయవలసింది ఏంటిదంటే ఇక్కడ మనకు ఇంతకుముందు ఇలా అయితే ఉంది కదా! ఇప్పుడు మనం ఒకసారి రీలోడ్ చేద్దాం. చూడండి ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వీడియో కూడా లెంత్ కూడా చాలా ఎక్కువవుతుంది కాబట్టి నెక్స్ట్ మనము దీంట్లో మనము మెనూస్ ఎలా యాడ్ చేయాలి? మన లోగో ఎలా యాడ్ చేయాలి? అదేవిధంగా క్రింద ఫుటర్ మెనూ ఎలా యాడ్ చేయాలి? కంటెంట్ అనేది ఎలా పోస్ట్ చేయాలి? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. మనం మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా మీకు ఇలా వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే మన ఛానెల్‌ని షేర్ చేయండి. థాంక్ యూ.